హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇది మూడో వీడియో అనుకుంటానండి. దారిలంతా తీశాను కదా. ఇది మేమున్న రూము వెనక సైడ్ తీశానండి ఈ వీడియో. చూసారా, క్యారెట్ అయితే చాలా వేసుకున్నారు. ఇల్లులు ఎంత దూరంలో చిన్న చిన్నగా కనిపిస్తుంది చూసారా. చాలా ఇల్లులు అయితే ఉందండి. ఇది మేము బోటింగ్ ఏరియాకి వెళ్తున్నాము. ఆ దారి అండి. దారిలో వెళ్తూ చిన్న వీడియో అయితే తీశాను. మీరు చూసి సంతోషపడతారని నేను వీడియో పెడుతున్నాను. అండ్ ఎందుకంటే ఇది చూడాల్సిన స్థలం అండి. నేనైతే చాలా సంతోషపడినాను ఇక్కడికి వచ్చినందుకు. చూసారా, కుటుంబంలో చాలామంది ఇష్టం ఉన్న వాళ్ళు అలా కూడా వెళ్తారు. చూసారా, దారి అండి ఇది. బోర్డింగ్ ఆ చెరువు దగ్గరికి వెళ్ళే దారి. ఇదండి చెరువు లోపలికి వెళ్ళడానికి దారిది. ఇక్కడైతే సినిమాలు కూడా షూటింగ్ చేస్తారంట ఆంటీ. షూటింగ్ అయితే చేస్తారంట. మనకైతే తెలీదు. సినిమాలో చూడడమే. సినిమాలో చూసినాం కానీ ఏ స్థలమో ఎక్కడ అని మనకు తెలియదు కదా. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక తెలుస్తూ ఉంది. ఇక్కడంతా కూడా షూటింగ్ చేస్తారంట సినిమా వాళ్ళైతే. వాళ్ళు ఎంతైనా గ్రేట్ అండి. ఇంత దూరం వచ్చి చాలా లోయలు మిట్ట పల్లం ఎట్లుందంటే అట్లా ఉందండి. అయినా తీస్తారు వాళ్ళు షూటింగ్. మనకైతే బాగానే చూపిస్తారు కదా. అలాంటి చోటండి ఇది. అయితే చూడాల్సిన చోటేనండి ఇది. ఊటికి వస్తానని నేనైతే అనుకోలే. ఈసారి వచ్చాము, బాగా సంతోషపడినాను. ఇది ఒక దారి. ఇది గేమ్ చేసేది. గేమ్ పిల్లోళ్ళు ఆడుకునే స్థలం అండి. పిల్లోళ్ళే కాదు కానివ్వండి, పెద్దోళ్ళు కూడానే ఇలా గేమ్ ఆడుకుంటూ ఉన్నారు. చూసారా, ఇది దారి లోపలికి. ఈ పక్క బోటింగ్ ఉంటుంది. ఇట్లా వెళ్ళొచ్చు, ఇంకొక సైడ్ వెళ్ళొచ్చు. మేమైతే అటు సైడ్ వెళ్ళాను. చూసారా, చాలామంది లీవులు కదా, సమ్మర్ లీవులు కదా, చాలామంది అయితే వచ్చారండి. జనాలు అయితే గిజగిజలాడుతూ ఉంటారు. ఇక్కడ పైన అయితే ఒక బ్రిడ్జి లాగా దారంతో కట్టి ఉంటారు. దాని మీద నడవచ్చు. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, భయం వస్తుంది. చూసారా, ఇద్దరిద్దరు వెళ్తారు. చాలామంది అందరూ కలిసి వెళ్తారు. ఒక్క ఫ్యామిలీ అని లేదండి, చాలా ఫ్యామిలీ కలిసి కూడా బోటింగ్లో వెళ్తారు నీళ్ళ లోపలికి. ఇలా ఈ షర్ట్ వేసుకొని దిగుతారండి. ఎందుకంటే మనం నీళ్ళలో వెళ్ళేది కదా, ఏమైనా సేఫ్టీ కోసం. చూసారా, ఎంత బాగుందో చూడడానికి. పక్కన చెట్లు, చెరువు, బోటింగ్ చేస్తూ. సినిమాల్లో అయితే ఇదే మనకు చూపిస్తారండి. అవునండి, వాళ్ళు ఎంత కష్టపడి తీసి మనం డబ్బులు ఇచ్చి చూసినా కానీ మనం ఇలాంటి చోటు అయితే చూడలేం కదా. అలా చూపిస్తారు. ఈసారి అయితే మీకోసం నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. మీరు చూసి ఆనందిస్తారని. అయితే ఈ వర్షంలో వెళ్ళడం మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు మామూలుగానే వర్షం పడుతూ ఉంటే ఇష్టమండి. తడవడం కానీ వర్షంలో ఏ పనైనా చేయాలని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ వర్షం పడతా బోట్లో వెళ్తూ ఉంటే చాలా బాగుందండి. మీరు ఆనందించండి చూడండి. ఈ మాన్లు అయితే ఎంత పెద్ద మాన్లో. మన ఊరు సైడ్ అయితే ఇలాంటి మాన్లు మనం చూసింది లేదండి, మన పక్క లేదు. ఊటీ అని అందుకే అంటారేమో. ప్రత్యేకమైన మాన్లే ఉంది ఇక్కడ. అయితే మరి బలంగా అయితే పడలేదు కానీ అలా జల్లులు పడతా ఉందండి. ఆ గాలికి ఆ వాన చినుకులకి చాలా బాగుంది.
చూసారా, బోటింగ్ చాలామంది వెళ్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అని కాదు, ఒక ఫ్యామిలీలో 2-3 పోయి ఉంటారు, 4 పోయి ఉంటారు. అలా 16 మందిని 18 మందిని కూడా ఎక్కిస్తారు ఒకే బోట్లోనే. చూసారా, అది కొంచెం పెద్ద బోట్లు, దాంట్లో 16 మంది అయితే వెళ్తారు. ఆ విధంగా 2 వెళ్ళే బోట్లు కూడా ఉందండి. అవును, అయితే మాత్రం ఒక్కటే అండి, ఇది చూడాల్సిన చోటు అండి. మనం మళ్ళీ మళ్ళీ చూడలేమేమో అనుకుంటాను నేనైతే. అలా ఉంది. నేనైతే ఫుల్గా వీడియో తీలా, అక్కడక్కడ తీశాను. ఈ బోటింగ్ చోటేమో తీశాను, కానీ లోపల వెళ్ళాక చూసారా, పైనంతా క్యారెట్ బీట్రూట్ వేసుకుంటూ ఉన్నారు. అలాగే ముళ్ళంగడ్డలు కూడా వేశారు ఇక్కడ. అదైతే ఎట్లా ఉందంటే, మన సైడు ముళ్ళంగడ్డలు అయితే తెల్లగా పొడవుగా ఉంటుంది కదా, ఇది అలా కాదండి, చిన్న చిన్నగా నెల్లికాయ సైజ్ అంతా ఎర్రగా ఉంటుంది ముల్లంగిలు. ఆ విధంగా వేసుకున్నారు. ఆ విధంగా వేసుకున్నారు కాదు, ఈ నేలకే ఆ విధంగా పండేటట్టుందండి. ఎర్రగా చిన్న చిన్నగా నెల్లికాయ సైజ్ అంతే ఉంది. చూసారా, ఏ విధంగా సంతోషంగా ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు నీళ్ళలో. అలా ఎంజాయ్ చేస్తేనే అండి బాగుంటుంది. అలా బాగా ఎంజాయ్ చేయాలి, సంతోషపడాలండి, అలానే ఉండాలి కూడా. ఒక్కరు వెళ్తారు, 2-3 ఇద్దరు లేదా 4 కలిసి కూడా వెళ్తారు. అయితే అది కాళ్ళతో తొక్కాలి కదా, అది చాలా కష్టం. నాకైతే నీళ్ళు చూస్తేనే భయం అండి. అవును, అందుకే జనాలు ఉండే బోట్లోనే ఎక్కాను నేను. ఈ మాన్లు అయితే ఎక్కడ చూసినా ఒకే విధమైన మాన్లండి. అవును, పొడవు కానివ్వండి, లావు పెద్ద పెద్ద మాన్లండి. అయితే బోటింగ్లో వెళ్ళేటప్పుడు చాలా బాగుందండి, వర్షం పడుతూ ఉండింది. ఆ వర్షంలో బోటింగ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకు. చల్లగాలికి చినుకులు పడతా బాగుందండి. చూసారా, చాలామంది లైన్లో అయితే ఉన్నారండి. ఇంకా వీడియోలు పెడతారండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.